ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసునామం పేరట మీ అందరికీ కూడా వందనాలు. ఈ వారం ఈ అగాపే ఆధ్యాత్మిక సందేశాలు మీ ముందుకు రావటానికి ప్రభు అయిన దేవుడు చూపిన కృపను కొరకు ఆయనకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు మన ధ్యానము నిమిత్తం పరిశుద్ధ గ్రంథములో నుంచి ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. యెహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. ఇశ్రాయేలీలు దేవునికి స్వకీయ జనంగా ఉండడానికి దేవుని చేత ఏర్పరచబడిన వారు. వారు ఈ ఆజ్ఞలు, కట్టడలు గైకొని జీవించినప్పుడు వారి జీవితంలో దేవుడు ఏ మేలు చేస్తానన్నాడో ఆ వాగ్దానం నెరవేరుతుంది అని మోషే జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు మన ప్రసంగ అంశం ఏమిటి అని అంటే, దేవుడు కలుగచేయు సమృద్ధి అయిన మేలు అనగా ఏమిటి? నేను నీకు సమృద్ధిగా మేలు కలుగ చేసేదను అని దేవుడు చెప్తున్నాడు కదా. దేవుడు కలుగచేయు సమృద్ధి అయిన మేలు అంటే ఏమిటి? వాటిని ఈరోజు మనము ఈ ప్రసంగంలో నేర్చుకుందాం. మొట్టమొదటిగా ఈ ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనములో, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడలా అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఎవరికి సమృద్ధి అయిన మేలు చేస్తానన్నాడు అని అంటే, ఆయన స్వరమును విని ఆయన పలికిన మాటల ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వారికి, అనగా వాక్యానుసారమైన ప్రవర్తన ఎవరైతే ప్రవర్తిస్తారో వారికి సమృద్ధి అయిన మేలు కలుగజేస్తానంటున్నాడు దేవుడు. దేవుడు సమృద్ధి అయిన మేలు ఎవరికి చేస్తానన్నాడు అనంటే, ఆయన వాక్యానుసారమైన జీవితం ప్రవర్తించేవారు. ఆయన సమృద్ధి అయిన మేలు నీకు చెయ్యాలి అంటే నువ్వు మొదట తెలుసుకోవాల్సింది, నువ్వు వాక్యానుసారమైన ప్రవర్తన ప్రవర్తించాలి. ఆయన ప్రసంగాలను వినటమే కాదు, ఆయన బైబిల్ని చదవటం మాత్రమే కాదు, చదివిన వాటిని, విన్న వాటిని హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారంగా ప్రవర్తించువారై ఉండాలి. ఈ బైబిల్ గ్రంథాన్ని దేవుడు ఇచ్చింది, దాని యొక్క ఉద్దేశమే అది. ఎందుకని అంటే, నువ్వు వాటిని నేర్చుకుని వాటి ప్రకారం జీవిస్తావని. దేవుడు నీకు ఈ బైబిల్ గ్రంథాన్ని ఇచ్చిందే దానిని అనుసరించి జీవించటానికి. ఆయన చెప్పింది విని వెళ్ళిపోవటానికి కాదు. ఆయన చెప్పింది విని వాటిని హృదయంలో దాచుకుని ఆ హృదయంలో ఉన్న ప్రకారం మనం నడవటం, అనగా విధేయత చూపించిన వారికే దేవుడు సమృద్ధి అయిన మేలును దయచేస్తానని అంటున్నాడు. ఆ మేలులు ఏమిటి అనేది ఇప్పుడు ధ్యానం చేద్దాం. అయితే మొదట ఆ మేలు నువ్వు పొందుకోవాలి అనంటే నువ్వు దేవునికి విధేయత చూపించటం చాలా అవసరం. ప్రభు పట్ల చూపించే నిజమైన విశ్వాసము, ఆ విశ్వాసంలో నిజమైన విధేయత ఉంటుంది. విశ్వాసంలో విధేయత ఉంటుంది. విధేయత లేకపోతే ఆ విశ్వాసం నిజమైన విశ్వాసమే కాదు. నిజమైన విశ్వాసములో నిజమైన విధేయత ఉంటుంది. నిజమైన విశ్వాసములో అవిధేయతకు చోటు లేదు. కాబట్టి మనం అందరం కూడా గమనించాలి, దేవుని యందు విశ్వాసం ఉంచిన మనమందరం ఆయన వాక్యానికి లోబడి బ్రతుకుదాం. అప్పుడు వాక్యానుసారంగా ప్రవర్తించిన వారికి దేవుడు సమృద్ధి అయిన మేలును దయచేస్తానన్నాడు అని దేవుని యొక్క వాక్యములో మనం చదువుకుంటున్నాం. కాబట్టి ప్రియులారా, మొట్టమొదట మనం గ్రహించవలసింది వాక్యానుసారమైన ప్రవర్తన. మొట్టమొదట మనం దేవుని చిత్తానుసారంగా, దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించిన వారం కాదు. పాపములో పుట్టి పాపములో పెరిగి పాపం చేసుకుంటూ పోతున్న వారం, మన మనసుకు నచ్చినట్లుగా జీవించిన వారం. అలాంటి వారమైన మనలను దేవుడు, ఆయన మనలను క్షమించి మనలను మార్చి, మన హృదయాన్ని కూడా మార్చి, ఇప్పుడు మన హృదయంలో భద్రపరచబడినట్లు ఆయన సందేశాన్ని మనకు అనుగ్రహించినప్పుడు, ఎప్పుడైతే ఆయన సందేశాన్ని విన్నామో ఆ విన్న సందేశ ప్రకారంగా మన జీవితాన్ని అనుసరించటానికి కట్టుకోగలిగితే అప్పుడు దేవుడు సమృద్ధి అయిన మేలును మనకు దయచేస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్లుగా మనము ధ్యానం చేసుకుంటున్నాం. కాబట్టి జాగ్రత్తగా వినండి. దేవుడు కలుగజేసేటటువంటి
సమృద్ధి అయిన మేలు అని అంటే ఏమిటి? వాక్యానుసారంగా ప్రవర్తించే వారికి సమృద్ధి అయిన మేలు దయచేస్తానన్నాడు. మనము వాక్యానుసారంగా ప్రవర్తిస్తే దేవుడు కలుగజేసే సమృద్ధి అయిన మేలు అనగా ఏమిటి? ఆ మేలు ఏమిటి అని అంటే ఈ ద్వితీయోపదేశకాండమే 28వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అనగా దేవుడు నీకు ఘనత కలుగజేస్తాడు. ఆయన కలుగజేసే సమృద్ధి అయిన మేలులో ఒకటి ఏమిటి అని అంటే ఘనత. దేవుడు తన పిల్లలను సమస్త భూలోక వంశములన్నింటికంటే గొప్పగా హెచ్చిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఘనత కలుగజేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. తన పిల్లలైన ఇశ్రాయేలీలను దేవుడు ఏర్పరచుకుని వారిని ఏర్పరచుకున్నప్పుడు వారు ప్రపంచంలో ఉన్న జనం కంటే గొప్ప జనమేమీ కాదు, అన్ని జనాంగాల కన్నా బలమైన జనాంగం ఏమీ కాదు, సంఖ్యకు వారు తక్కువే. అయినప్పటికీ దేవుడు ప్రేమించి ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్నది దేనికి అని అంటే ఈ ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 19వ వచనములో చదువుకుంటే తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమయ్యుందువని యెహోవా ఈ దినమున ప్రకటించెను. ఆయన సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చిస్తాడు. కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమయ్యుందువు అని ఈ ఇశ్రాయేలీలను ఉద్దేశించి దైవజనుడైన మోషే మాట్లాడుతున్నాడు. దేవుడు వారికి ఘనత కలుగ చేయుట అని అంటే వారికి సమస్త జనముల కంటే కీర్తి ఘనత పేరు వచ్చేటట్లుగా దేవుడు చేస్తాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు నేను చూపించే దేశం నాకు రావటానికి నువ్వు నీ దేశమును నీ బంధువులను నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు వెళితే నేను నీకు గొప్ప పేరు కలుగజేస్తానన్నాడు దేవుడు అబ్రహామును. అనగా గొప్ప ఘనతను కలుగజేస్తానన్నాడు. ఇంకా చెప్పాలి అనంటే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో 8-9 వచనాలు చదువుకుంటే దావీదుతో దేవుడు చెబుతాడు, నీవు నా సేవకుడవగు దావీదుతో ఈలాగు చెప్పుము, సైన్యముల అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చున్నదేమనగా గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీలను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని నీవు పోవు చోట్ల నెల్లను నీకు తోడుగా నుండి నీ శత్రువులనందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. చూడండి, గొర్రెల దొడ్డిలో ఉన్న నిన్ను నేను తీసి ఇశ్రాయేలీల జనులకు అధిపతిగా నియమించాను. తర్వాత లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు ఏర్పరచుకుని పిలుచుకుని ఆ బిడ్డను నియమించుకుని గొర్రెల దొడ్డిలో నుంచి అతనిని తీసి ఇశ్రాయేలీల సింహాసనాధిపతిగా చేశాడు. సింహాసనాన్ని అధిష్ఠింప చేశాడు. తర్వాత లోకములోని గనులైన వారికి కలుగు పేరు ప్రఖ్యాతలు దేవుడు దావీదుకు కలుగజేశాడు. అతి సామాన్యమైన వ్యక్తిని దేవుడు అంత గొప్పగా దీవించాడు. ఎందుకని అనంటే దావీదు దేవుని హృదయానుసారుడు, దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించే వ్యక్తి. అబ్రహాము కూడా దేవుని మాటకు లోబడి తన తండ్రి ఇంటిని బంధువులను దేశాన్ని విడిచిపెట్టి వచ్చేసినప్పుడు అబ్రహాముకు దేవుడు గొప్ప పేరు కలుగజేశాడు. యోసేపు కూడా దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన వాక్యాన్ని అనుసరించి జీవించినప్పుడు ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడిన వ్యక్తి ఆ దేశానికి ప్రధానమంత్రి స్థాయిలోనికి దేవుడు అతనిని ఎదిగింప చేశాడు. సమస్త జనముల కంటే దేవుడు ఉన్నతంగా హెచ్చిస్తానని దేవుడు తన వాక్యమును అనుసరించే వారికి మేలు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆ మేలు ఏమిటి అంటే ఘనత కలుగజేస్తాడు. బబులోను దేశానికి చెరకొనిపోబడిన యవనస్తులలో ఒకడైన దానియేలును దేవుడు ఆ దేశ
ప్రధానమంత్రిగా దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకని అంటే వీరందరూ దేవుని యొక్క వాక్యానుసారంగా ప్రవర్తించేవారై ఉన్నారు. దేవుని అందలి భయభక్తులతో దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించబట్టి దేవుడు సమస్త జనముల కంటే ఉన్నతంగా వీరందరినీ హెచ్చించినట్లు దేవుని యొక్క వాక్యములో మనం చదువుకుంటున్నాం. కాబట్టి నీవు కూడా దేవుడు చెప్పిన వాక్య ప్రకారం అంతకుముందు నువ్వు నడిచిన నీ బుద్ధి అనుసారంగా నడిచినటువంటి ప్రవర్తన, నీ హృదయానుసారంగా నువ్వు నడిచినటువంటి నీ ప్రవర్తన విడిచిపెట్టి దేవుని వాక్యం లేఖనం ఏమి సెలవిస్తుందో దాని ప్రకారంగా నువ్వు జీవించినప్పుడు దేవుడు నీకు కూడా మేలు కలుగజేస్తానంటున్నాడు. ఆ మేలు ఏమిటి అంటే నీకు ఘనత కలుగజేస్తానంటున్నాడు. నీకు కీర్తి, ఘనత, గొప్ప పేరు దేవుడు కలుగజేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా వినండి. దేవుడు మనలను హెచ్చించువాడు. దేవుడు మనకు గొప్ప ఘనతను కలుగజేయువాడు. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినా తొదకు నీవు గొప్పవాడిగా ఎదిగేలాగా దేవుడు చేస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. గొప్ప పేరు రావాలి అంటే దేవుని దయ, దేవుని కృప తోడు లేకుండా నీకేదో టాలెంట్ ఉంటే నువ్వు గొప్పవాడి అయిపోవు. నీ టాలెంట్ ద్వారా నువ్వు తెచ్చుకున్న గొప్పతనం ఎంతో కాలం నీ దగ్గర ఉండదు. ఆ గొప్పతనం నీ దగ్గర ఎప్పుడూ ఉండాలి, శాశ్వత కాలం అని అంటే దేవుడు కలుగజేస్తే ఆ గొప్పతనం నీ దగ్గరే ఉంటుంది. అబ్రహామును దేవుడు ఏనాడో హెచ్చించాడు. ఇప్పుడు సర్వలోకములోని ప్రజలందరూ అబ్రహామును గురించి మాట్లాడుకుంటున్నారు. అంత గొప్పగా హెచ్చించేశాడు అబ్రహామును దేవుడు. ఎందుకని అంటే అతడు దేవుని మాటను అనుసరించి జీవించాడు. అందుకే ఈ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనములో నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల, ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల సమస్త జనముల కంటే హెచ్చుగా నిన్ను హెచ్చించి ఘనత కలుగజేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఇది మొదటి మాట. దేవుడు మనకు కలుగజేసే సమృద్ధి అయిన మేలు అనగా ఒకటి ఘనతను దేవుడు కలుగజేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవది 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 2-3 వచనాలు చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. రెండవ మేలు ఏమిటి అనంటే దీవెన. మొట్టమొదటిగా మనుషులు దీవెనకు దూరంగా ఉన్నారు. ఎందుకనంటే పాపం చేసి ఆదామవలు దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు ఆదిమ తోటలో ఆదికాండం 3వ అధ్యాయంలో ఉంటుంది. దేవుడు వారిని పుట్టించినప్పుడు ఆశీర్వదించాడు. వారిద్దరూ కూడా ఆశీర్వాదానికి వారసులు. కానీ ఒక పండు తినొద్దని దేవుడు చెప్పాడు. సైతాను స్వరము విన్న తరువాత సాతాను మాటకు లోబడి ఆ పండును ఇద్దరూ తినేశారు. ఆ పండును తిన్న తరువాత దేవుడైన యెహోవా చల్లపోటను వారితో మాట్లాడడానికి తోటలోనికి వచ్చినప్పుడు ఆయన స్వరం విని భయపడి దాక్కుని ముందుకు రాకుండా ఉన్నప్పుడు దేవుడు అంటాడు, నేను తినవద్దన్న పండు తిన్నారా అని అంటే ఆదామంటాడు, ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే తీసి నాకు కొన్ని ఇవ్వగా నేను తిన్నాను. స్త్రీ అంటుంది, సర్పం నన్ను మోసపుచ్చగా నేను తిన్నాను అని చెప్పి ఇలా అన్నప్పుడు అప్పుడు దేవుడు సర్పాన్ని శపిస్తాడు. స్త్రీని పురుషుని కూడా, స్త్రీ యొక్క అవిధేయతను బట్టి భూమిని కూడా శపిస్తాడు. ఈ శాపం అనేది పాప ప్రతిఫలంగా మనుషులకు సంభవించింది. వీళ్ళందరూ శాపగ్రస్తులయ్యారు. శాపగ్రస్తులైనటువంటి వారికి దేవుడు శాపాన్ని తీసివేసి దీవెనను, ఆశీర్వాదాన్ని ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఎవరికి? దేవుని వాక్యానుసారమైన ప్రవర్తన ప్రవర్తించిన వారికి. అందుకే వాక్యానుసారమైన ప్రవర్తనను మనం అలవరుచుకోవాలి. వాక్యానుసారమైన ప్రవర్తనను మనం అలవరుచుకున్నప్పుడు దేవుని దీవెన మన సొంతం అవుతుంది. మన అవిధేయత వలన మనకున్నటువంటి శాపం మొత్తం పోతుంది. ఆ శాపాన్ని తొలగించటానికే 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు సిలువలో మరణించినట్లు గలతీ పత్రిక 3వ అధ్యాయంలో మనం ధ్యానం చేయొచ్చు. అబ్రహాము పొందిన ఆశీర్వచనం అన్ని జనులకు కలగటానికి దేవుడు మన నిమిత్తం శాపగ్రాహి ఆయను అని దేవుని వాక్యం చెప్తుంది. ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి మనలను విడిపించటానికి ఆయన శాపగ్రస్తుడిగా ఎంచబడ్డాడు. ఇప్పుడు యేసు ప్రభువు నమ్ముకున్న వారికి
ఆయనను అనుసరించే వారికి ఈ శాపముతో పని లేదు, వారికి దీవెన ప్రాప్తిస్తుంది. అందుకే ఇక్కడ అంటాడు, నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. శాపానికి వారసులమైన మనలను ఆశీర్వాదానికి దీవెనకు వారసులుగా చేస్తున్నాడు దేవుడు. ఆయన ఈ లోకానికి దిగిరావటానికి గల కారణమే ఇది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆశీర్వదించటానికి ఈ లోకానికి దిగి వచ్చినట్లుగా అపోస్తుల కార్యాలు 3:26లో మనం చదువుకుంటాం. కాబట్టి జాగ్రత్తగా విందాం. దేవుడు దీవెనను దయచేస్తాడు. దేవుడు కలుగజేసే సమృద్ధి అయిన మేలు రెండవది ఏమిటి అనంటే దీవెన. ఈ దీవెన కలుగునట్లుగా దేవుడు ప్రథమ జంట అయిన ఆదాము అవ్వలను ఆశీర్వదించినట్లు మనము దేవుని యొక్క వాక్యములో ధ్యానం చేయొచ్చు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనములో దేవుడు వారిని ఆశీర్వదించెను. చూడండి, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఆదామవ్వలను దేవుడు మొదట కలుగజేసిన వెంటనే వారిని ఆశీర్వదించాడు. కానీ వాళ్ళు శాపాన్ని కొని తెచ్చుకున్నారు. ఇప్పుడు దేవుడు ఆ శాపాన్ని తీసివేసి దీవెనను ఆశీర్వాదాన్ని ఇవ్వాలని ఆయన వాక్యానుసారంగా ప్రవర్తించమని కోరుతున్నాడు ఆయన. కాబట్టి జాగ్రత్తగా విందాం. మనము దేవుని వాక్యానుసారమైన ప్రవర్తనను అలవరుచుకున్నప్పుడు మనలో ఉన్న శాపం పోయి మనకు దీవెన కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ దీవెన ఏమిటి, ఎక్కడ అని అంటే పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. పట్టణములో అనంటే నీ ఉద్యోగములో, పట్టణములో అనంటే నీ వ్యాపారములో నువ్వు దీవించబడతావు. నువ్వు ఉద్యోగం చేసినా దీవెన పొందుతావు, వ్యాపారం చేసినా దీవించబడతావు. దేవుని సన్నిధిలో ఈ రోజున అందరూ కూడా చదువుకు తగ్గ ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఎంతోమంది బ్రతుకుతూ ఎంతో యాతనకు గురవుతున్నారు. అలాంటి వాళ్ళందరూ దేవుని దీవెన కావాలని ఎంతో ఆశపడుతున్నారు. దేవుడు అలాంటి వారందరినీ దీవిస్తానని సెలవిస్తున్నాడు. నువ్వు చదివిన చదువునకు తగిన ఉద్యోగాన్ని దేవుడు దయచేసి ఆశీర్వదిస్తానని ఎంతగానో ఆయన సెలవిస్తున్నాడు. నీవు పట్టణములో దీవించబడదు అంటే నీవు ఉద్యోగము చేసి దీవించబడతావు, వ్యాపారం చేసి దీవించబడతావు. నీ వ్యాపారం చిరు వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా అది ఎంతగానో దీవెన పొందుతుంది, అది వర్ధిల్లుతుంది, అది విస్తరిస్తుంది, ఎక్కువగా పెరిగిపోతుంది. చిరుద్యోగంలో చేరిన నిన్ను దేవుడు ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇచ్చి ఉన్నతమైన జాబుగా దేవుడు దానిని చేస్తాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈ ఉద్యోగము వ్యాపారము ఎందుకని అని అంటే ఆర్థిక అవసరతలు తీర్చబడాలి అంటే ఈ రెండు అవసరం. కాబట్టి జాగ్రత్తగా విందాం. ఉద్యోగములో దేవుడు దీవిస్తానని, వ్యాపారములో దేవుడు దీవిస్తానని సెలవిస్తున్నాడు. మూడవది ఏమిటి అనంటే పొలములో దీవించబడుదువు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే నీవు వ్యవసాయం చేసినప్పుడు కూడా దీవించబడతావు అని దేవుని యొక్క వాక్యములో దేవుడు సెలవిస్తున్నాడు. ఉద్యోగంలోనే కాదు, వ్యాపారంలోనే కాదు, వ్యవసాయంలో కూడా దీవెన దయచేస్తానని, వ్యవసాయంలో కూడా ఆశీర్వదిస్తానని ఈ మాటను మనం చదువుకుంటున్నప్పుడు ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకోవాలి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై అనంటే తన సొంత దేశం నుండి దేవుడు పరాయి దేశములో గెరారు దేశములో ఉండమని, నేను చెప్పినట్లుగా అక్కడే ఉండమని దేవుడు చెబితే దేవుని మాట ప్రకారం అక్కడ పరవాసిగా ఉంటాడు. దేవుని మాట ప్రకారం పరాయి దేశములో పరవాసిగా ఉండి ఆ దేశములో ఆ సంవత్సరం ఉన్నవాడై విత్తనము వేసి వ్యవసాయం చేసినప్పుడు 100 ఫలమును దేవుడు దయచేశాడు. దేవుని వాక్యానుసారంగా జీవించిన ఇస్సాకును దేవుడు 100 ఫలము అనుభవించేవానిగా చేసేశాడు. అతనిని గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాడు. అతడు పొలములో దీవించబడేటట్లు దేవుడు చేశాడు. ఏ పొలమును దున్ని విత్తనం వేసినా అది 100 ఫలించేలా దేవుడు చేశాడు.
అలాగే నువ్వు కూడా వ్యవసాయం చేస్తున్నప్పుడు నువ్వు దేవుని మాటకు లోబడి దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే వ్యక్తివైతే నువ్వు వేసిన విత్తనాన్ని నూరంతలు ఫలించేలా దేవుడు చేస్తాడు. నూరంతలు ఫలించేలా దేవుడు ఆశీర్వదిస్తాను అని సెలవిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా విందాం. ఈరోజు మనం చెప్పుకుంటున్న వాక్యం, దేవుడు సమృద్ధి అయిన మేలు దయచేస్తాడు. ఆ సమృద్ధి అయిన మేలు ఏమనగా, మొట్టమొదటిగా దేవుడు ఘనత కలుగజేస్తాడు, రెండవదిగా దీవెన కలుగజేస్తాడు. ఈ ఘనత, ఈ దీవెన దేవుడు మేలుగా నీకు దయచేయాలి అని అంటే నువ్వు చేయవలసిన ఒక పని ఉంది. ఆయన వాక్యమునకు విధేయత చూపించడం. విధేయులు అంటే దేవునికి చాలా ఇష్టం. అవిధేయులు అంటే ఆయనకు అసహ్యం. అవిధేయులు అంటే ఆయన చాలా బాధపడతాడు. విధేయులు అంటే చాలా ఇష్టపడతాడు ఆయన. విధేయులకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడు ఆయన. వారిని పట్టించుకుంటాడు. వారు ప్రార్థించిన వెంటనే ఆలకిస్తాడు. వారికి కావలసింది దేవుడు అనుగ్రహిస్తాడు. వారు వేటిని దీవించబడాలని ఆశించి ప్రార్థిస్తారో ఆ ప్రార్థన ఆలకించి వాటిని దీవిస్తాడు. నువ్వు ఉద్యోగం చేస్తూ నువ్వు దీవెన కావాలన్నప్పుడు నీ ఉద్యోగాన్ని దీవిస్తాడు. వ్యాపారం చేస్తూ దీవెన కావాలన్నప్పుడు నీ వ్యాపారాన్ని దీవిస్తాడు. వ్యవసాయం చేసి దీవెన కావాలన్నప్పుడు వ్యవసాయాన్ని దీవిస్తాడు. మనిషి బ్రతకటానికి కావలసిన సంపాదనకు అవసరమైన పనులు ఇవే కదా. ఏది చేసినా ఈ మూడిట్లోనికే వస్తుంది, ఏ పని చేసినా. కాబట్టి దేవుడు ఒక మనిషి బ్రతకటానికి, డబ్బు సంపాదించడానికి అవసరమైన పనుల విషయంలో దీవెన దయచేస్తాను అని, అదే దేవుడు కలుగజేసే సమృద్ధి అయిన మేలు అని దేవుని యొక్క వాక్యములో ఎప్పటి వరకు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి దేవుడు కలుగజేయ సమృద్ధి అయిన మేలు అని అంటే ఒకటి ఘనత, రెండవది దీవెన, మూడవది ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. చూడండి. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గర్భఫలం ఇచ్చాడు, అది దీవించబడుతుంది. భూఫలము, భూమికి ఫలం ఇచ్చాడు, అది దీవించబడుతుంది. పశువుల మందలు, పశువులను మందలుగా దేవుడు దీవిస్తున్నాడు. దుక్కిటెద్దులు, గొర్రెల మేకల మందలు దీవించబడును అని అంటే వీటి అర్థం ఏంటంటే అభివృద్ధిని దయచేస్తాడు అని. గొర్రెలను దయచేశాడు, మందలుగా అభివృద్ధి చేస్తాడు. మేకలను దయచేశాడు, మందలుగా అభివృద్ధి చేస్తాడు. ఎద్దులను దయచేశాడు, మందలుగా అభివృద్ధి చేస్తాడు. గర్భఫలం దయచేశాడు, వారు ఎదుగునట్లుగా అభివృద్ధి చేస్తాడు అని దేవుని యొక్క వాక్యములో మనం ఇప్పటి వరకు కూడా చదువుతున్నాం. అందుకే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనములో దేవుడు ఆదామవ్వలను సృజించినప్పుడు ఆశీర్వదించాడు అని అన్నాం కదా. ఏమని ఆశీర్వదించాడు? ఆదికాండం 1:28 దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదములో అభివృద్ధి ఒక భాగం. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి. అభివృద్ధి అనేది దేవుని ఆశీర్వాదములో భాగం. దేవుడు నీకు ఇచ్చిన ప్రతీది, పశువులను దేవుడు దీవెనగా దయచేస్తున్నట్లు. అందుకే ఇక్కడ గర్భఫలము, భూఫలము, పశువుల మందలు, దుక్కిటెద్దులు, గొర్రె మేకల మందలు. పూర్వకాలములో ఆదికాండము, ఆ పాత నిబంధన కాలములో దేవుని ఆశీర్వాదం అనంటే వెండి బంగారాలు, గొర్రెలు, ఎద్దులు, గొడ్లు, ఇవన్నీ కూడా దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదం లెక్కే. అందుకే ఆదికాండం 24వ అధ్యాయం 34వ వచనంలో అబ్రహాము సేవకుడైన ఎలియాజర్ ఏమంటున్నాడు అని అంటే, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసదాసీ జనమును, ఒంటెలను, గాడిదలను దయచేసెను, బహుగా ఆశీర్వదించెను అని అన్నప్పుడు ఆ ఆశీర్వాదములో భాగం ఏమిటి అనంటే గొర్రెలు, గొడ్లు, వెండి, బంగారం, దాసీలు, జనమును, తర్వాత ఒంటెలు, గాడిదలు, ఇవన్నీ ఆశీర్వాదములో భాగమే. అందుకే నీకు ఆశీర్వాదం విస్తరించినట్లు వీటన్నింటినీ అభివృద్ధి చేస్తాను అని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అందుకే ఆదామవ్వలను దేవుడు ఆశీర్వదించినప్పుడు అందులో అభివృద్ధి అనేది
ఒక భాగంగా మనం ఇప్పుడే చదువుకున్నాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుంటే, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. అప్పుడు నీ నీతి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. నీవు మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి నొందెదవు. దేవుడు మహాభివృద్ధి కలుగజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఇక్కడ. అందుకే ఇక్కడ నీ దుక్కుటెద్దులు, గొర్రె మేకల మందలు, నీ గర్భఫలము, నీ భూఫలం, పశువుల మందలు దీవించబడతాయి. అంటే మహా అభివృద్ధి కలుగజేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. పిల్లలు పుట్టారండి, వారిలో ఎదుగు బదుగు లేకపోతే ఏం సంతోషం? పిల్లలు పుట్టినప్పుడు సంతోషిస్తాం, వారు ఎదగకపోతే జీవితాంతం దుఃఖపడతాం. వారు పుట్టిన తర్వాత జ్ఞానమందు, వయసు యందు, దేవుని దయ్యందు, మనుషుల దయ్యందు దేవుడు అభివృద్ధి చేస్తాడు. పశువులను దయచేస్తాడు. ఒకటి ఇచ్చిన తర్వాత దానిని 2 చేస్తాడు, 3 చేస్తాడు, 4 చేస్తాడు, 10 చేస్తాడు. అలా అభివృద్ధి చేస్తాడు. పిల్లల చదువులో తోడుగా ఉంటాడు. బాగా చదువుకునే జ్ఞానాన్ని ఇచ్చి అభివృద్ధి చేస్తాడు. మంచి ఉద్యోగాన్ని ఇచ్చి అభివృద్ధి చేస్తాడు. ఆధ్యాత్మికతలో కూడా అభివృద్ధి చేస్తాడు. అన్ని విషయాల్లో మహా అభివృద్ధి చేస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా విందాం. మనం దేవుని సన్నిధిలో దేవుడు మనలను అభివృద్ధి పరుచువాడు. దేవుడు కలుగజేయు మేలులలో 3వది ఏమిటి అంటే అభివృద్ధి. మొట్టమొదట నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే ఎన్ని సంవత్సరాలు చూసినా ఉంటే అది అభివృద్ధి లేనట్టు. కానీ నీ స్థితి పెరిగింది అని అంటే నీకు అభివృద్ధి కలిగినట్టు. అలాంటి అభివృద్ధి దేవుడు దయచేస్తానని చెబుతున్నాడు ఇక్కడ. కాబట్టి ఏదైనా నువ్వు చేసే పనికి, లేదా నీ దగ్గర ఉన్న పిల్లలకు, నీ దగ్గర ఉన్న ఆ పశువులకు, నీ దగ్గర ఉన్న దేనికైనా అభివృద్ధి కలగాలి అంటే దేవుడు అభివృద్ధి చెయ్యాలి అని గుర్తుంచుకో. ఆయన నిన్ను అభివృద్ధి పరచాలి అంటే నువ్వు ఆయన మాటకు విధేయత చూపించాలన్న ఒక్క మాట నువ్వు గుర్తుంచుకో. వాక్యానుసారమైన ప్రవర్తన నువ్వు ప్రవర్తిస్తూ, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ, అనుసరిస్తూ, నీ దగ్గర ఉన్నది అభివృద్ధి కావాలని నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా దేవుడు దానిని అభివృద్ధి పరుస్తాను అని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. కాబట్టి మనము దేవునితో ఒక నిబంధన చేయాలి. దేవా, నేను నీ వాక్యానుసారంగా జీవిస్తాను, నా జీవితం అంతా నీ వాక్యానుసారంగానే బ్రతుకుతాను ప్రభువా అని అంటూ దేవునితో నిబంధన చేసుకుంటే దేవుడు మనలను అంత గొప్పగా ఆశీర్వదిస్తాను అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది 3వది. దేవుడు కలుగజేస్తానన్న సమృద్ధి అయిన మేలులో 3వది అభివృద్ధి.